యేసుక్రీస్తు నామములో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, ఆయనను ఆశ్రయించువారు ధన్యులు. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవడం అంటే ఆయనకు వ్యతిరేకంగా చేస్తున్న తిరుగుబాటును అంతటిని మాని హృదయపూర్వకంగా ఆయనకు లోబడి ఆయన్ని రాజుగా స్వీకరించి ప్రభువుగా ఆరాధించడమే. ఇలా చేయని వారిపై ప్రమాదము పొంచి ఉంది. ఆయన కోపం అంతింత కాదు. అయితే పశ్చాత్తాపంతో ఆయన వైపు తిరిగిన వారి పట్ల ఆయన కృప మరింత గొప్పది. ఆశ్రయించు అని అనువదించబడిన హీబ్రూ పదానికి నమ్మడం అని కూడా అర్థం వస్తుంది. కనుక మనము ఆయనపై నమ్మకం ఉంచితే మన జీవితాలకు మేలు కలుగుతుంది. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మేము ఎల్లవేళలా నిన్ను ఆశ్రయించి నీపై ఆధారపడి మిమ్మల్ని దేవుడుగా, రాజుగా మా హృదయంలో స్వీకరించి అత్యున్నతమైనటువంటి ఆశీర్వాదం మీ ద్వారా పొందుకునే కృపని మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.